విజయదశమి అనగానే చాలా మందికి అఫ్ కోర్స్ అందరికి తెలిసిన విషయమే, చెడు మీద మంచి గెలిచింది అని చెప్పి. అండ్ ఒక పవర్ఫుల్ ఇయర్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది ఒక విష్ తో, ఒక హోప్ తో ముందుకు నడుస్తాం. సో మీరు తెలుసు కదా ఫిల్మ్ తో ఖచ్చితంగా ఈ విష్, ఈ హోప్ అంతా కూడా ఫుల్ఫిల్ చేయాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. అవునవును. సో ఈ దసరాకి ఖచ్చితంగా విజయం మీదే, ఏమంటారు? ఐ హోప్ సో. నేను అదే ఆ హోప్ లో ఉన్నాను. ఒక మూవీ మంచి ఎఫర్ట్ లో, ఒక చాలా ప్రేమగా అందరూ ఒక టీం కలిసి చాలా డెడికేషన్గా మంచి స్టోరీ రావాలి బయట, మంచి వేలో, ఒక కొత్త వేలో ఎలా చేయాలి అని ఒక ఇంటెన్షన్లో చేస్తున్నాం. సో అందరికీ అది నచ్చుతుంటే అంటే ఒక హోప్లో వీఆర్ హోపింగ్ దట్ పీపుల్ విల్ లవ్ ఇట్. ఓకే, అంటే KGF వచ్చిన తర్వాత పాన్ ఇండియా ఆడియన్స్ అందరూ కూడా వావ్ రియల్ ట్రెజర్ లా ఉన్నారు శ్రీనిధి అని చాలా లవ్ చేశారు మిమ్మల్ని. ఇప్పుడు ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ ఎక్కువ లవ్ చేస్తున్నారు, ఎందుకంటే హిట్ 3 ప్రమోషన్స్ లో మీరు ప్రమోషన్స్ చేయలే, అల్లరి చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుకి అల్లరి ఏంటి రియల్ మీనింగ్ నాకు తెలియదు. అల్లరి అని చెప్పిన నేను అల్లరి ఏంటి బ్యాడ్ వర్డా గుడ్ వర్డ్ అని. వెరీ గుడ్ వర్డ్. యాక్చువల్లీ కిడ్స్ అందరూ కూడా చేస్తారు కదా క్యూట్ అల్లరి. సో యా, హిట్ 3 ప్రమోషన్ లో ఏమైంది కొంచెం, బికాజ్ ఆ బాండ్ వేరే కదా, ఒక చాలా ఫ్రెండ్లీనెస్. సో ఫిల్టర్ ఏం లేకపోతే నార్మల్ గా నేను ఇంట్లో సెట్ లో ఎలా ఉన్నాను అలాగే ఆ ప్రమోషన్ లో అయిపోయింది. నేను మర్చిపోయాను కెమెరా ఉంటుంది అని. సో అలాగే నార్మల్ గా ఐ బిహేవ్డ్ అండ్ పీపుల్ supported and they loved me a lot and హిట్ 3 కు చాలా ప్రేమ చూపించారు. KGF టైం నుంచి తెలుగు వాళ్ళు ఇక్కడ చాలా నాకు సపోర్ట్ చేశారు. దే యాక్సెప్టెడ్ మీ సో మచ్ లవ్. ఇప్పుడు నువ్వు చెప్తూనే ఉంటారు KGF క్వీన్, మెహబూబా, రీనా. ఇప్పుడు చాలా నేను ఎక్కడ చూస్తేనో ఇట్స్ KGF ఏమైనా ఉంటుంది, లేకపోతే హిట్ 3, మృదుల ఏమైనా ఉంటుంది. సో విచ్ ఇస్ వెరీ ఓవర్వెల్మింగ్. చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను. ఇప్పుడు కొత్త రాగా రూపలో ఉన్నాను. And I really hope that they enjoy and love Raga too.